హాయ్ దోస్తులు, ఇది వచ్చేసి ఏం తప్పు దీన్ని ఏమంటారు? అరే ఇది వచ్చేసి ఆమ్లెట్ కూరకి ఎగ్గుని పొడిచి దీంట్లో ఉప్పు, కారము, కొద్దిగా అల్లము, దాంట్లో అల్లం కొద్దిగా అల్లం వేసుకోవాలా, ఇంత జీలకర్ర వేసుకోవాలా. వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని లైట్గా మిర్చి మరియు ఆయిల్, ఉప్పు, కొద్దిగా ధనియాల పొడి వేసుకొని తర్వాత ఇట్లా ప్యాన్ పెట్టుకోవాలి దోస్తులు. మనం మిశ్రమం వచ్చేసి ఇక్కడ ఉంది మన ఐటెము. ఇప్పుడు మనం వచ్చేసి అది ఇది మన దాన్ని ఏమంటారు, ఆమ్లెట్ ఎలా వేయాలో చూపించబోతున్నాం. జర ఇట్లా పెన్నం పైన ఆయిల్ వేసుకోవాలి లైట్గా. తర్వాత మనము ఇక్కడ కోడిగుడ్లు తీసుకొని ఇట్లా మొత్తం ఫుల్గా కలుపుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇట్లా ఆయిల్ ఇష్టంగా అనాలి. ఇప్పుడు మనకు కావాల్సిన సైజులో గుడ్లు వేసుకోవచ్చు. దాని తర్వాత వచ్చేసి ఇప్పుడు గుడ్లు వేస్తున్నాం, ఎక్కువ ఆమ్లెట్ వేస్తున్నాం. ఆమ్లెట్ యాక్చువల్గా అయితే ఇట్లా కూడా వేయచ్చు. దీని తర్వాత దీంట్లోనే ఆనియన్స్ యాడ్ చేసి కూడా చేయొచ్చు. మన తెలంగాణలో ఎక్కువ ఆనియన్స్ కోసే వేస్తారు. ఇట్లా ఇష్టంగా అనుకోవాలండి. ఇట్లా ఇష్టంగా అనడం వల్ల ఆమ్లెట్ చాలా వెడల్పుగా చాలా వస్తుంది, మంచిగా వస్తుంది చూడడానికి. ఓకే, ఇప్పుడు రుచికరమైన ఆమ్లెట్ రెడీ కాబోతుంది. మీరు ఆమ్లెట్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీ వాట్సాప్ స్టేటస్ పెట్టుకోండి, వీలైతే నా ప్రొఫైల్ షేర్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్. ఇలా తిప్పేసుకోవాలండి. అవతల మాట్లాడి ఇక్కడ సైడ్ వేసుకున్నాను. ఇంకా ఇట్లా వేసుకోవాలి. వేసుకొని లైన్ తీసుకోవాలి.